ఎస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రేకింగ్ అవర్. ఇటు వరద లేని వరంగల్ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వరద నియంత్రణకు ప్లాన్ రెడీ చేస్తున్నారు అధికారులు. స్టామ్ వాటర్ డ్రైనేజ్ కోసం ఇప్పటికే డిపిఆర్ రెడీ అయింది. వరంగల్లో వరదలకు చెరువులే ఫస్ట్ రీజన్. వరద నీళ్లు వెళ్లే మార్గాలు లేక లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. నగరంలోకి వచ్చే వరద నీళ్లను ప్రత్యేక కాలువలకు డైవర్ట్ చేయాలనేది ప్లాన్. దీనికోసం 1200 కోట్ల రూపాయలతో ప్రతిపాదన రెడీ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం వరంగల్ 7 జోన్లుగా విభజించింది సుబ్ కన్సల్టెన్సీ సంస్థ. ఎస్ వరంగల్ వెళ్దాం వేణు దగ్గరికి. వేణు, వర్క్ బాగా జరుగుతున్నట్టుంది కదా? సో నిన్ననే ఫైనల్ ప్రతిపాదనల కోసము ఉన్నత సమీక్ష జరిగింది. దీన్ని అప్రూవ్ చేస్తే ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తే తర్వాత పనులు మొదలవుతాయి. ఎందుకంటే వరంగల్ నగరం ట్రై సిటీ, వరంగల్, హన్మకొండ, కాజిపేట 3 సిటీలు లోతట్టు ప్రాంతమే కాబట్టి అసలు ఇక్కడ ఇంటర్నల్ గా వచ్చే వరద కంటే బయట నుంచి వచ్చే సోమిడి, బడ్డెపల్లి, బంధన్ చెరువుల వరదే టౌన్ లోకి వచ్చి పూర్తిగా లోతట్టు మునుగుతుంది. సో వాటిని అట్నుంచి అంటే బయటికి పంపిస్తే అసలు వరద ముప్పు తప్పుతుంది అనేది ప్రధానంగా ఈ యొక్క డిపిఆర్ సిద్ధం చేశారు. శుభ కన్సల్టెన్సీ సంస్థ కొన్ని మాడిఫికేషన్ చేయాలని నిర్ణయించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫైనల్ ప్రపోజల్స్ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పంపబోతున్నారు. సో అవి అప్రూవ్ అయితే ఈ వరద కాలువలు సిద్ధమైతే వరద ముప్పు దాదాపు 90% ఊరుగల్లు. అంటే లాస్ట్ టైం వర్షాకాలంలో మీరు చాలా కవర్ చేశారు. మొత్తం నడువు లోతు నీళ్ళు వచ్చి సమ్ రోడ్లు, హంటర్ రోడ్డు ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి సిటీ అంతా కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. సో ఆ ఫ్లడ్ వాటర్ అంతా డైవర్ట్ చేయడం కోసం ఇది ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే టౌన్ లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ నుంచి నీళ్లు వెళ్ళడానికి ఇక్కడ డొమెస్టిక్ యూజ్ అయిన వాటర్ బయటికి వెళ్తుంది. దానికి తగ్గట్టే నాళాలు ఉన్నాయి. కానీ బయట నుంచి మనకు టౌన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు అక్కడ నుంచి కూడా పూర్తిగా నీరు వస్తుంది కాబట్టి అది పూర్తిగా టౌన్ ముంచుతుంది. సో దాన్ని బయట నుంచి బయటికి పంపాలి కాబట్టి దీన్ని స్టోమ్ వాటర్ డ్రైనేజ్ గా కొత్తగా పేరుతో ప్రతిపాదన తీసుకొచ్చారు. సో అంటే ఈసారి ఎంత టైం పట్టొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి. సో అంటే ఇప్పటికీ దాదాపు 7 జోన్లుగా విభజించారు. దాదాపు 6 సంవత్సరాల సమయం పడుతుంది అంతా. ఎందుకంటే భారీ స్థాయి వెడల్పునట్టు నాలాలు రెడీ చేయాలి. చెరువుల నుంచి మత్తడి ఉంటుంది. గతంలో మత్తడి నుంచి మరో చెరువుకు లింక్ కాకతీయ గొలుసుకట్టు చెరువు ఉండేది. కానీ ఆ గొలుసుకట్టు చెరువు స్థానంలో ఈ భారీ స్థాయి బ్రాడ్ వే ఉన్నటువంటి రిటర్నింగ్ నాలా ప్రస్తుతం 30 మీటర్ల నుంచి కొన్ని చోట్ల 25 మీటర్ల వరకు నిర్మాణం చేయాలి కాబట్టి 6 ఇయర్స్ వరకు కంప్లీట్ అవుతుందని భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందనేది ప్రస్తుతం ఆ సమీక్ష. అది ఒక మంచిదే, యాక్చువల్లీ చాలా మంచిది. ఎందుకంటే లాస్ట్ టైం ఫ్లడ్ చూసాం మన. వేణు కూడా వరదల్లోకి వెళ్ళి మొత్తం ఇక్కడ దాకా నీళ్ళు పడవల్లో జర్నీ చేశారు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది ఏం కరెక్టో కాదో, హంటర్ రోడ్ నాకు బాగా గుర్తుంది. మొత్తం రోడ్ అంతా వర్షంతో వరద నీళ్ళు ఎటు మూవ్ అవ్వక నిలిచిపోతే ఎంత ఇబ్బందులు పడ్డారంటే జనం అంతా కూడా. స్కూల్ పిల్లలను కూడా రెస్క్యూ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది 2-3 రోజుల పాటు. సో ఇప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ అంతా డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారు. చాలా మంచి